ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో ప్రభుత్వ పెద్దలకు ఒత్తాసు పలికిన అధికారుల్లో అంతర్మదనం. అధికారం మారితే పరిస్థితి ఏంటనే బెంగతో ప్రత్యామ్నాయ ఆలోచనలు. కోడికత్తి కేసులో అన్ని కోణాలు వెతికినా కుట్ర లేదన్న ఎన్ఐఏ. లోతైన దర్యాప్తు జరపాలన్న జగన్. పిటిషన్కు విచారణ అర్హత లేదని కౌంటర్. అవుగు టన్నెల్ పూర్తవకుండానే ప్రారంభానికి సిద్ధమైన సీఎం. ఎన్నికల ముంగిట ప్రచారం కోసం వ్యూహాలు. పెండింగ్లోనే 30 కోట్ల విలువైన పనులు. తెలంగాణ ఎన్నికల పోలింగుకు సర్వం సిద్ధం. నేడు ఓటింగ్ కేంద్రాలకు వెళ్లనున్న సిబ్బంది. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాల మోహరింపు. తెలంగాణలో పతాక స్థాయికి చేరిన ప్రలోభాల పర్వం. డబ్బు మద్యంతో ఓటర్లను గంపగుత్తగా కొనుగోలు యత్నాలు. హైదరాబాద్లో 1,60,00,000 సీజ్. ర్యాట్ హోల్ విధానంతో ఉత్తరాఖండ్ ఆపరేషన్ విజయవంతం. సొరంగం నుంచి బయటపడిన 41 మంది కార్మికులు. మనోధైర్యానికి సెల్యూట్ చేసిన నేతలు. అనుమానాస్పద లావాదేవీల కారణంగా 70 లక్షల మొబైల్ నంబర్ల నిలిపివేత. డిజిటల్ మోసాల అడ్డుకట్టకు బ్యాంకులు చర్యలు చేపట్టాలన్న కేంద్రం. ఆంధ్రప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు అధికార పార్టీ పెద్దలకే కాదు, వారి అడుగులకు మడుగులెత్తిన అధికారుల్లోనూ ఆందోళన కలిగిస్తున్నాయి. పాలకుల ఒత్తిళ్లతో రెచ్చిపోయిన అధికారుల్లో రియలైజేషన్ మొదలవుతోంది. 2024లో అధికారం మారితే తమ పరిస్థితి ఏంటోనని కొందరు అధికారులు అంతర్మదనంలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారితే తమ గతేంటని కొందరు అధికారులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ పెద్దలు చెప్పిందే తడవుగా ఎలాంటి ఆధారాలు లేకపోయినా ప్రతిపక్ష నాయకులపైన, ప్రభుత్వానికి గిట్టని వారిపైన అక్రమ కేసులు బనాయించి మానసికంగా, శారీరకంగా వేధించిన అధికారులు ఎక్కువ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. గనులు, ఇసుక, మట్టి దోపిడీ, భూ కబ్జా వంటి అనేక అక్రమ వ్యవహారాలకు, అవినీతికి, అడ్డగోలు నిర్ణయాలకు సహకరిస్తూ పనిలో పనిగా స్వయంగా దొరికినంత మేసేసిన అధికారుల మానసిక స్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాజీ సీఎం, మాజీ మంత్రులు సహా విపక్ష పార్టీ నాయకులపైన, గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులపైన అక్రమ కేసులు బనాయించి ఎలా వేధించవచ్చో జగన్ ప్రభుత్వం చూపించింది. ప్రభుత్వం కేసు పెట్టాలనుకుంటే దానికో కారణం అవసరమే లేదన్నట్టుగా ఓ దుష్ట సంప్రదాయానికి తెరతీసింది. వచ్చే ఎన్నికల్లో మరో పార్టీ అధికారంలోకి వస్తే వాళ్లు జగన్ బాటలోనే కేసుల కొరడా ఝొళిపిస్తే మొదట బలయ్యేది తామేననే విషయాన్ని గుర్తించిన అధికారులు ఇప్పుడు కలవరపడుతున్నారు. ఆ పరిస్థితి రాకముందే తప్పించుకునేందుకు మార్గాలు అన్వేషిస్తున్నారని తెలిసింది. అధికారం అండ చూసుకొని పలువురు అధికారులు ఇన్నాళ్లు చెలరేగారు. ఇలాంటి వారందరికీ ప్రభుత్వం మారితే గడ్డుకాలమేనన్న అభిప్రాయం రాజకీయ, అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా 2019లో ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జగన్ పక్కన ప్రత్యక్షమై అప్పట్నుంచి సీఎంఓలో చక్రం తిప్పుతున్న అధికారి గతంలో సీఎంఓలో హల్చల్ చేసి సహచర అధికారుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న మరో అధికారి, జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉండి వైకాపా అధికారంలోకి వచ్చాక పొరుగు రాష్ట్రం నుంచి వచ్చి రాష్ట్రంలో కీలక శాఖ నిర్వహిస్తున్న మరో అధికారి, గత ప్రభుత్వంలోనూ 3-4 శాఖలకు ముఖ్య కార్యదర్శిగా పనిచేసి ఇప్పుడు ప్లేట్లు ఫిరాయించి మాజీ సీఎం చంద్రబాబు సహా పలువురిపై పెట్టిన అక్రమ కేసుల్లో వారికి ప్రతికూలంగా వాగ్మూలమిచ్చిన ఉన్నతాధికారి. ఇలా పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మొదలు డీఎస్పీలు, సీఐల వరకు ఉన్నారు. అనేక మంది ఆందోళనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఎక్కువ మంది ఐఏఎస్ అధికారుల్లో అభద్రతా భావం ఉంది. వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న అధికారులు ప్రభుత్వం మారితే దోషులుగా నిలబడాల్సి వస్తుందన్న భయంతో వారు ఆ నిర్ణయాలు ఎందుకు తీసుకోవలసి వచ్చింది, ఎవరి ఒత్తిడి మేరకు నిధులు విడుదల చేశారు వంటి వివరాలు, ఆధారాల్ని జాగ్రత్త చేసుకుంటున్నారని ఒక అధికారి తెలిపారు. వచ్చే ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారినా మారకపోయినా కేంద్ర సర్వీసులకు వెళ్లాలన్న నిర్ణయానికి మరికొందరు అధికారులు వచ్చారు. ప్రభుత్వ పెద్దల అరాచకాలు, అక్రమాలకు అన్ని విధాలా సహకరిస్తూ ఆ రొంపిలో పూర్తిగా కూరుకుపోయిన ఒకరిద్దరు మాత్రం
నిండా మునిగాక చలేంటనే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరికొందరు తమకున్న పరిచయాలతో ప్రతిపక్ష నేతల్ని కలుస్తున్నట్లు సమాచారం. నిజంగా తప్పులు చేసినా, అవకతవకలకు పాల్పడిన అధికారులు కేంద్ర సర్వీసులకు వెళ్లినా, సొంత క్యాడర్కు వెళ్లిపోయినా ప్రభుత్వం మారితే కేసుల నుంచి తప్పించుకోలేరని అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కోడికత్తి దాడి కేసులో లోతైన దర్యాప్తు జరపాలంటూ సీఎం జగన్ హైకోర్టులో సింగిల్ జడ్జి వద్ద దాఖలు చేసిన పిటిషన్కు విచారణ అర్హత లేదని ఎన్ఐఏ పేర్కొంది. ఈ మేరకు ఎన్ఐఏ ఇన్స్పెక్టర్ బివి శశిరేఖ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై 2 న్యాయమూర్తులతో కూడిన డివిజన్ బెంచ్ మాత్రమే విచారణ జరపాలని తెలిపారు. ఈ వ్యవహారంలో వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చాయని గుర్తు చేశారు. జగన్పై కోడికత్తితో దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు పాత్ర తప్ప మరో వ్యక్తి, రాజకీయ పార్టీ ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యాధారాలు లభ్యం కాలేదని కౌంటర్లో ఎన్ఐఏ పేర్కొంది. ఏ ఒక్క అంశాన్ని విడిచిపెట్టకుండా దర్యాప్తు చేశామని, జగన్పై దాడిలో కుట్రకోణం లేదని వెల్లడించింది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని జగన్ పిటిషన్ను కొట్టేయాలని కోరింది. లోతైన దర్యాప్తు అభ్యర్థనను నిరాకరిస్తూ విజయవాడ ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు ఇచ్చిన స్టేని కూడా ఎత్తివేయాలని అభ్యర్థించింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగుకు రంగం సిద్ధమైంది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ జరగనుండగా ఇప్పటికే ఈవీఎంలు సహా సిబ్బందిని సిద్ధం చేశారు. మరోవైపు ప్రలోభాల కట్టడిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ఎన్నికల సంఘం అందుకు సంబంధించి విస్తృత చర్యలు చేపట్టింది. శాంతి భద్రతల పరంగా సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ గురువారం జరగనుంది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమవుతుంది. రాష్ట్ర సరిహద్దులో ఉన్న మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న 13 నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ముగియనుంది. మిగతా 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతోంది. శాసనసభ ఎన్నికల్లో మొత్తం 2290 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అత్యధికంగా ఎల్బీనగర్లో 48 మంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉండగా, అత్యల్పంగా నారాయణపేట, బాన్సువాడలో 7 అభ్యర్థులు మాత్రమే ఎన్నికల బరిలో నిలిచారు. మొత్తం 3,26,02,799 మంది ఓటు హక్కు వినియోగించుకోనుండగా, అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచే కసరత్తులో భాగంగా స్థానిక సంస్కృతిని ప్రతిబింబిస్తూ 644 మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. 120 కేంద్రాలను దివ్యాంగులు, 597 కేంద్రాలను మహిళలు నిర్వహించనున్నారు. 1,85,000 మంది పోలింగ్ సిబ్బంది, 22,000 మంది మైక్రో అబ్జర్వర్లు, స్క్వాడ్లు, ఇతరులు కలిపి 2 లక్షల మందికి పైగా పోలింగ్ విధుల్లో ఉండనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలను 3,803 సెక్టార్లుగా విభజించారు. సెక్టోరియల్ అధికారులు తమ పరిధిలో పోలింగ్ కు సంబంధించిన అన్ని అంశాలను పర్యవేక్షిస్తారు. అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని 59,779 బ్యాలెట్ యూనిట్లను పోలింగ్ కోసం వినియోగిస్తున్నారు. గరిష్టంగా ఎల్బీనగర్లో 4 బ్యాలెట్ యూనిట్లు వాడనున్నారు. రాష్ట్రంలో 12,311 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 27,094 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ సదుపాయం కల్పించనున్నారు. పోటీ తీవ్రంగానూ, గొడవకు అవకాశం ఉన్న చోట ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని శాంతి భద్రతల సమస్యలు రాకుండా చూసుకోవాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు. మొత్తం మీకు తెలుసు 35,655 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇవి అన్నిటినీ ఒక 3,803 సెక్టర్స్లో పెట్టడం జరిగింది. ప్రతి దానికి ఒక సెక్టర్ ఆఫీసర్ ఉంటారు. వీళ్ళకి మెజిస్టీరియల్ పవర్స్ కూడా ఉంటాయి. వాళ్ళ దగ్గర ఆఫ్ కోర్స్ ఫోర్స్ కూడా ఉంటుంది. సో దే క్యాన్ రెస్పాండ్ టు ఎనీ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఆల్సో, అండ్ ఆఫ్ కోర్స్ డ్యూలీ సపోర్టెడ్ బై ఎనీ అదర్ పోలీస్ ఫోర్సెస్ అరౌండ్ ఇంక్లూడింగ్ సెంట్రల్ ఫోర్సెస్. పోలింగ్ దృష్ట్యా గురువారం ప్రైవేట్ సంస్థలు, ఐటీ కంపెనీలు సెలవు ప్రకటించాలని సీఈఓ వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. సెలవు ఇవ్వని సంస్థలపై కార్మిక శాఖ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెరపడగా ప్రలోభాలు జోరుగా సాగుతున్నాయి. డబ్బు, మద్యంతో ఓట్లను గంపగుత్తగా కొనుగోలు చేసేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఖైరతాబాద్, సనత్ నగర్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, ముషీరాబాద్, అంబర్పేట్, ఎల్బీనగర్ చేవెళ్లలో ఓట్ల బేరాలు భారీ ఎత్తున సాగుతున్నట్టు తెలుస్తోంది. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారస కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనూ 2 పార్టీల శ్రేణులు గొడవకు దిగారు. కూకట్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బు పంచుతున్నారన్న సమాచారంతో పోలీసులు 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 50,000 నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీల పరస్పరం ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేస్తున్నారు. హైదరాబాద్ ఖాజాగూడలో 1,60,00,000 నగదును పోలీసులు సీజ్ చేశారు. డబ్బును జడ్చర్ల కాంగ్రెస్ అభ్యర్థి కోసం తరలిస్తున్నట్లు గుర్తించారు. పరిగిలో అధికార పార్టీ నేత దేవుడిపై ప్రమాణం చేయించి ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసిన వీడియోను ప్రత్యర్థులు బయటపెట్టారు.
కరీంనగర్ భారత అభ్యర్థి మంత్రి గంగుల కమలాకర్కు ఓటమి భయం పట్టుకుందని భాజపా జాతీయ కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు. ప్రజాస్వామ్యయుతంగా పోటీ పడలేక ఓటుకు 10,000 ఇచ్చి గెలవాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. కరీంనగర్ శివారు కొత్తపల్లిలో భారత శ్రేణులు ఓటర్ స్లిప్పులతో పాటు డబ్బు పంచుతున్నారని ఆరోపిస్తూ భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బండి సంజయ్ కొత్తపల్లికి చేరుకుని భాజపా కార్యకర్తల ఆందోళనకు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కళ్లెదుటే డబ్బుతో ఓటర్లను ప్రలోభపెడుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. గొడవ మరింత ముదరకుండా పోలీసులు బండి సంజయ్కు నచ్చజెప్పి కరీంనగర్కు పంపించారు. ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. 17 రోజుల తర్వాత సొరంగం నుంచి 41 మంది కార్మికులు సురక్షితంగా బయటకు వచ్చారు. చివరి క్షణంలో అడ్డంకుల్ని తొలగించిన ర్యాట్ హోల్ మైనర్లు కార్మికులు బయటకు రావడంలో కీలక పాత్ర పోషించారు. కార్మికులు సురక్షితంగా బయటపడటంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఉత్తరకాశీలో 17 రోజులుగా సొరంగంలోనే గడిపిన 41 మంది కార్మికులు ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డారు. భారీ యంత్రాలు మొరాయించడం సహా సాంకేతిక నిపుణుల ప్రయత్నాలు సైతం విఫలమైనప్పటికీ నిపుణులైన ర్యాట్ హోల్ మైనింగ్ కార్మికులు చాకచక్యంగా చిన్నపాటి పనిముట్లతోనే ఆ పనిని పూర్తి చేశారు. ఉత్తరాఖండ్లో చార్ధామ్ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా సిల్కేరా వద్ద సొరంగం తవ్వే పనిలో నిమగ్నమైన కార్మికుల్లో 41 మంది ఈ నెల 12న అందులో చిక్కుకుపోయారు. యావత్ దేశాన్ని కదిలించిన ఈ ఘటనలో కార్మికులను ఆదుకునేందుకు భారీ యంత్రాలు, విదేశీ నిపుణుల పర్యవేక్షణలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు అవిశ్రాంతంగా పనిచేశాయి. సొరంగానికి ఒక పక్క పని పూర్తి కాకపోవడం, రెండో వైపు నుంచి రావాలంటే దాదాపు 60 మీటర్ల పొడవున శిథిలాలు అడ్డుగా ఉండగా ఎలా ముందడుగు వేయాలనేది అధికార యంత్రాంగానికి సవాల్గా మారింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బీఆర్ఓ, సైన్యంలోని ఇంజనీరింగ్ విభాగం, జాతీయ రహదారుల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ సిబ్బంది రంగంలో దిగి వేర్వేరు ప్రత్యామ్నాయాలను పరిశీలించాయి. భూమికి సమాంతరంగా సొరంగంలో గొట్టపు మార్గం వేయాలని నిర్ణయించి పనులు చేపట్టాక చివర్లో చిక్కుముడు ఎదురైంది. దాదాపు 12 మీటర్ల మేర ఇంకా తవ్వాల్సిన సమయంలో 25 టన్నుల డ్రిల్లింగ్ యంత్రం విరిగి ముక్కలై ఆశలపై నీళ్లు జల్లింది. నానా తంటాలు పడి దానిని తొలగించిన పనులకు మళ్లీ అడ్డంకులు ఎదురై సహనాన్ని పరీక్షించాయి. చివరకు ర్యాట్ హోల్ ద్వారా బొగ్గును బయటకు తీసుకొచ్చే నైపుణ్యం ఉన్న కార్మికులు రంగంలో దిగాక పరిస్థితి ఒక్కసారిగా సానుకూలంగా మారింది. చిక్కుకుపోయిన కూలీలను బయటకు తెచ్చే గొట్టపు మార్గం నిర్మాణానికి అడ్డంగా ఉన్న వాటిని వారు విజయవంతంగా తొలగించారు. వీరు కొన్ని చిన్న చిన్న పనిముట్ల సాయంతో సోమవారం నుంచి తవ్వకం ప్రారంభించి మంగళవారం సాయంత్రానికి పని పూర్తి చేశారు. గొట్టపు మార్గం సిద్ధం కాగా దాని నుంచి సహాయక బృందాలు కిందికి దిగి ఒక్కొక్కరిని జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చారు. ఫలితంగా సొరంగం వద్ద ఆనందం వెల్లివిరిసింది. सब बढ़िया सर, सब बढ़िया, सबको मिल गया, सब मिल गया। అలు పెరగకుండా తమ కోసం పనిచేసిన యంత్రాంగాన్ని, అధికారుల్ని క్షేమ సమాచారం కోసం కళ్లు కాయలు కాసేలా నిరీక్షిస్తున్న కుటుంబ సభ్యుల్ని చూసి కార్మికులు ఉద్వేగానికి లోనయ్యారు. ఘటనా స్థలంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఉన్నతాధికారులు తమకు పూలమాలలు వేసి భుజం తట్టి క్షేమ సమాచారాన్ని ఆరా తీసినప్పుడు కొందరు కార్మికులు భావోద్వేగానికి గురయ్యారు. వారికి పాదాభివందనం చేసి చెమ్మగిలిన కళ్లతో కృతజ్ఞత చాటుకున్నారు. తర్వాత కార్మికులను వైద్య చికిత్సకు తరలించారు. ఆహారం, పానీయాలు, ఔషధాలు లభ్యం కావడం, నిరంతర వైద్య నిపుణులు సలహాలు ఇవ్వడం వల్ల కార్మికుల్లో చాలా మంది ఆరోగ్యంగానే కనిపించారు. రోజుల తరబడి సొరంగంలోనే ఉండడం వల్ల వారి ఆరోగ్య పరిస్థితిని 2-3 రోజులు క్షుణ్ణంగా పరిశీలించి అన్ని విధాలా బాగున్నారని తేలిన తర్వాతే స్వస్థలాలకు పంపనున్నారు. ఎవరి పరిస్థితి ప్రమాదకరంగా లేదని సీఎం ధామీ ధృవీకరించారు. ఉత్తరాఖండ్లో సొరంగం నుంచి బయటపడిన 41 మంది కార్మికుల మనోధైర్యానికి జాతి సెల్యూట్ చేస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. అత్యంత కష్టతరమైన ఈ సాహస ప్రయత్నంలో ఎంతో తెగువ, నిబద్ధత చూపిన నిపుణులు, సహాయక సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ఈ మిషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అద్భుతమైన బృంద స్ఫూర్తికి, మానవతకు నిదర్శనంగా నిలిచారని ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. సిబ్బంది చూపిన ధైర్యం, సంకల్పం కార్మికులకు కొత్త జీవితాలను ప్రసాదించిందన్నారు. కార్మికుల కుటుంబాలు చూపిన సహనం, ధైర్యం గురించి ఎంత చెప్పినా తక్కువేనంటూ అభినందనలు తెలిపారు. కార్మికులను కాపాడటంలో అవిశ్రాంతంగా శ్రమించిన అందరికీ ఎక్స్ ద్వారా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు. కార్మికులను సొరంగం నుంచి సురక్షితంగా బయటకు తీసుకురావడం గొప్ప ఉపశమనమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. పనులు పూర్తయ్యాక ప్రారంభోత్సవాలు చేస్తారు, కానీ జగనన్న రూటే రివర్స్ టెండరింగ్ కదా. అందుకే ముందు రిబ్బన్ కటింగ్ చేసి ఆ తర్వాత పనులు పూర్తి చేయాలనుకుంటున్నారు. అసంపూర్తిగా ఉన్న అవుకు టన్నెల్ ప్రారంభోత్సవం అంటూ గురువారం గొప్ప ప్రదర్శన ఇవ్వబోతున్నారు. 4.5 ఏళ్లు మాటల గారడి చేసిన సీఎం ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచార బురుడీకి తెరతీశారు. వైఎస్సార్ జిల్లా గండికోట జలాశయానికి నీళ్లు తీసుకెళ్లడంలో కీలకం అవుకు టన్నెల్.
శ్రీశైలం జలాలు ఎస్ఆర్బీసీ ద్వారా గోరకల్లు జలాశయానికి, అక్కడి నుంచి గాలేరు, నగరి వరద కాలువ తవ్వి అవుకు టన్నెలకు తరలించాల్సి ఉంటుంది. చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రణాళికలు వేస్తే 2008లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పనులు ప్రారంభమయ్యాయి. 2009లో ఆగిపోయాయి. మళ్లీ 2018లో చంద్రబాబు సీఎం అయ్యాక పనుల్లో జోరందుకున్నాయి. సుమారు 401 కోట్ల రూపాయల అంచనాతో ఎన్సీసీ, మైటాస్ సంస్థలు పనులు చేపట్టాయి. 12 మీటర్ల ఎత్తు, 12 మీటర్ల వెడల్పున 5.6 కిలోమీటర్ల మేర కొండలను తొలిచి 2 సొరంగాలుగా తవ్వారు. ఒక సొరంగం తవ్వుతూ ఉండగా సుమారు 280 మీటర్లకు పైగా ఫాల్ట్ జోన్ రావడంతో పనులు చేసే పరిస్థితి లేక ఆపేశారు. రెండో సొరంగ మార్గంలోనూ 165 మీటర్లకు పైగా ఫాల్ట్ జోన్ రావడంతో ప్రణాళికలు మార్చారు. రెండో సొరంగ మార్గాన్ని 2 చిన్న సొరంగాలుగా మార్చి ఒక్కో దానిలో 10,000 క్యూసెక్లు తరలించాలని నిర్ణయించారు. 2018-19లో ఒక సొరంగం పూర్తి చేసి 10,000 క్యూసెక్లు పంపారు. రెండో సొరంగంలో 180 మీటర్ల ఫాల్ట్ జోన్, లైనింగ్ పని మాత్రమే మిగిలింది. ఈలోపే జగన్ గద్దెనెక్కారు. రివర్స్ టెండింగ్ పేరుతో పనులు ఆపేశారు. కాంట్రాక్టర్ను మార్చారు. మిగిలిన పనులు మ్యాక్స్ కన్స్ట్రక్షన్కు కట్టబెట్టారు. కానీ నిధులు మాత్రం సకాలంలో ఇవ్వలేదు. అందుకే లైనింగ్ పనులు నేటికి పెండింగ్లో ఉన్నాయి. అవుకు టన్నెల్లో ఇంకా 30 కోట్ల విలువైన పనులు పెండింగ్లో ఉండగా కాంట్రాక్టర్కు 24 కోట్ల రూపాయల వరకు బిల్లులు బకాయిలు పెట్టినట్లు తెలుస్తోంది. వాస్తవ పరిస్థితి ఇదైతే జగన్ మాత్రం అదుగో అవుకు, ఇదిగో శిలాఫలకం అంటూ ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యారు. సొరంగంలో లైనింగ్ పనులు చేయాల్సింది ఇంకో 150 మీటర్ల మేరేనని అధికారులు చెప్పుకొస్తున్నారు. కానీ దాదాపు 1000 మీటర్ల వరకు పెండింగ్ ఉందని అంచనా. లోపలికి వెళ్లి వాస్తవాన్ని చూసేందుకు పత్రికా ప్రతినిధుల్ని అధికారులు అనుమతించడం లేదు. నీళ్లు మళ్లించినప్పుడు ఫోటోలు తీసుకోండని దాటవేస్తున్నారు. సొరంగం 100కు 100% పూర్తయితే ఈ దాపరికం ఎందుకనే ప్రశ్నకు ఎవరూ నోరు మెదపడం లేదు. తానే సీఎంగా ఉంటే అవుకు టన్నెల్ ఎప్పుడో పూర్తయ్యేదంటూ ప్రతిపక్ష నేతగా జగన్ ప్రగల్భాలు పలికారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2020-21లో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుల జాబితాలో అవుకు టన్నెల్ను చేర్చారు. కానీ పదవీకాలం పూర్తి కావస్తున్నా సొరంగం పనులు పూర్తి చేయలేదు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండేసరికి పనులు పూర్తి కాకపోయినా ప్రారంభోత్సవం పూర్తి చేద్దామనే నిర్ణయానికి వచ్చారు. పూర్తి కాని పనుల్ని పూర్తయినట్లు చూపేందుకు నానా తంటాలు పడుతున్నారు. గోరకల్లు నుంచి 2 టన్నెళ్ల ద్వారా 20,000 క్యూసెక్లు అవుకు జలాశయానికి చేరుస్తారు. వాటిని ఫోటోలు తీసి అవుకు టన్నెల్ ప్రారంభించామని ప్రచారం చేసుకోబోతున్నారు. కానీ నిరంతరం నీటిని తరలించరు. నీళ్లు బంద్ పెట్టి సొరంగంలో మిగిలిన లైనింగ్ పనులు చేసి వచ్చే వర్షాకాలానికి సిద్ధం చేస్తారు. ప్రస్తుతానికైతే అవుకు టన్నెల్ పూర్తి చేసేశామని డప్పు వేసుకుంటారు. ఓటర్ల జాబితాలో అవకతవకలకు అవకాశం లేకుండా బోగస్ ఓట్లను తొలగించే ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా చూడాలని తెలుగుదేశం, భాజపా డిమాండ్ చేశాయి. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల సంఘం పరిశీలకుడు సీనియర్ ఐఏఎస్ అధికారి జె శ్యామలరావుతో తెలుగుదేశం, భాజపా నేతలు సమావేశమయ్యారు. గతంలో తాము లేవనెత్తిన అభ్యంతరాలను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని నేతలు అధికారులను నిలదీశారు. ఓటర్ల జాబితాల సవరణలో ఒకే కుటుంబానికి చెందిన వారికి వేర్వేరు పోలింగ్ కేంద్రాలను ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. 52,000 బోగస్ ఓట్లు ఉన్నాయని తాను ఫిర్యాదు చేసినా వాటిని సరిదిద్దలేదని భాజపా నేత విశ్వకుమార్ రాజు ఆరోపించారు. ఎంతో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను ఎన్నికల ప్రక్రియలో వినియోగించుకోవాలని తెలుగుదేశం సీనియర్ నేత బండారు సత్యనారాయణ డిమాండ్ చేశారు. డెత్ ఓట్స్ 4,50,000 చనిపోయిన ఓట్లు ఇవాళ తీయలేదండి. రేపు ఫైనల్ లిస్ట్లో తీస్తామంటున్నారు. 2 ఫారం 7 లేకుండా ఓట్ల పేరు తీస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం అండి. ఫారం 6, ఫారం 7 కంపల్సరీగా ప్రొడ్యూస్ చేయాలా. 47 ఇవ్వకుండా తెలుగుదేశం ఓట్లు తీస్తున్నారు. మరి విష్ణుకుమార్ చెప్పారు ఆల కాన్స్టిట్యూన్సీలో 24,000 ఓట్లు డూప్లికేట్స్ ఉన్నాయని. ఎందుకు డూప్లికేట్ తీరండి? రేషన్ కార్డు తెమ్మనాలి కదా. శ్రీకాకుళంలో రేషన్ కార్డు ఉంది కదా, లేకపోతే విజయనగరంలో ఉందో రాజమండ్రి ఉండొచ్చు కదా. డూప్లికేట్ తీరట, చనిపోయింది తీరట, ఒక్కింట్లోనే ఓట్లు ఉండవట. మరి ఎందుకండి ఓటర్ లిస్టులు? నార్త్ కాన్స్టిట్యున్సీలో సుమారు 250 మందిని నేను పెట్టి ప్రతి హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ చేయిస్తే సుమారు 52,867 మంది అక్కడ మనుషులు లేరు, కానీ ఓట్లు ఉన్నాయి ఓటర్ లిస్టులో. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక్క నియోజకవర్గంలో సుమారు 52,000 మంది బోగస్ ఓట్లు ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అవుట్ ఆఫ్ 175 ఎందుకనరు అంటారు. బోగస్ ఓట్లతోటి గెలుచుదామని అనుకుంటే ఈ దొంగ ప్రక్రియలు పెట్టి గెలుద్దామనుకుంటే 175 అవుట్ ఆఫ్ 175లో ఏమాత్రము డౌట్ లేదు.
బ్రిటిష్ పాలనలో సైతం ధర్నాలు నిరసనలకు అవకాశం ఉండేదని, కానీ జగన్ బ్రిటిష్ వారిని తలదన్నేలా ప్రజా సంఘాలు ప్రతిపక్షాలపై నిర్బంధకాండ అమలు చేస్తున్నారని ఏపీ కర్షక కార్మిక ప్రజా సంఘాల సమితి విమర్శించింది. ప్రతిపక్షాలు ప్రజా సంఘాలపై జగన్ ప్రభుత్వం అక్రమ కేసులతో ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ కనిపిస్తోందని విజయవాడ జింకానా మైదానంలో నిర్వహించిన ధర్నాలో వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్కరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, వ్యవసాయ మీటర్లకు స్మార్ట్ మీటర్లు బిగించొద్దని ప్రభుత్వాన్ని కోరారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని, లేకపోతే భవిష్యత్తులో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పచ్చి కార్మిక వ్యతిరేక విధానాలు గత 5 సంవత్సరాల నుంచి అమలు చేశాయి. ఆంధ్ర రాష్ట్రంలో 50 లక్షల మంది అసంఘటిత కార్మికులకి ఈ 5 సంవత్సరాలు షెడ్యూల్లో ₹1 కూడా పెంచల. కనీస వేతన మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు ఒక్క సమావేశం కూడా జరగల. పెన్షన్ అనేటువంటిది ఈరోజు కార్మికుల యొక్క రిటైర్మెంట్ 3వ బెనిఫిట్, అది పెన్షన్. గ్యారంటీ పెన్షన్ జగన్ గారు దాంట్లో గ్యారంటీ ఏమీ లేదు. కార్మికుడి దగ్గర నుంచి 10% కట్టడం గ్యారంటీ. కానీ పెన్షన్ స్కీమ్ ప్రకారం పెన్షన్ కార్మికుడు వాటా ఉండదు, యజమాని వాటా ఉంటుంది, ప్రభుత్వం చెల్లించాలి. ఆ విధంగా ఉన్న హక్కుని తొలగించడం అనేది దుర్మార్గమైన విషయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, అప్పుల భారం లెక్కలేనంతగా పెరిగిందని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. శ్వేతపత్రం కోరుతూ తాను రాసిన లేఖలకు ఆర్థిక మంత్రి కార్యదర్శుల నుంచి జవాబు రాకపోవడం వల్ల తమ అవగాహన సరైనదిగా భావిస్తున్నామని అన్నారు. వైకాపా ప్రభుత్వం 2024 మార్చికి 10 లక్షల కోట్ల అప్పు, సంవత్సరానికి 50,000 కోట్ల వాయిదా కట్టే పరిస్థితిని సిద్ధం చేస్తుందని, దీనికి అదనంగా ఎడాపెడా ప్రభుత్వ గ్యారంటీల పేరుతో రుణాలకు ఎగబడుతోందని వెల్లడించారు. 2018-19 నాటికి ప్రభుత్వ గ్యారంటీలు 50,000 కోట్ల లోపు ఉంటే గత సంవత్సరం చివరకు 1,50,000 కోట్లు దాటాయని తెలిపారు. ఈ ప్రభుత్వం 2024లో దిగిపోయే నాటికి 2 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని యనమల చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అప్పులు ఇచ్చిన బ్యాంకులు, కాగ్ వంటి సంస్థలు వీటిని నియంత్రించాలని కోరారు. ఎఫ్ఆర్బిఎం చట్ట పరిమితులను కూడా యథేచ్ఛగా పెంచి పరిమితులు దాటి ఇస్తున్న ప్రభుత్వ గ్యారంటీలు రాష్ట్ర భవిష్యత్తును శాశ్వతంగా దెబ్బతీస్తాయని యనమల వాపోయారు. ఎలాంటి కఠిన చర్యలు చేపట్టరాదన్న ఉత్తర్వులకు విరుద్ధంగా మార్గదర్శి ఎండీకి వ్యతిరేకంగా లుకౌట్ సర్క్యులర్ను ఎలా జారీ చేశారని ఏపీసీఐడీని తెలంగాణ హైకోర్టు నిలదీసింది. లుకౌట్ సర్క్యులర్ కఠిన చర్యల పరిధిలోకి వస్తున్నప్పుడు ఎలా జారీ చేశారని, ఇది కోర్టు ధిక్కరణే కదా అని ప్రశ్నించింది. కఠిన చర్యలు చేపట్టరాదంటూ మార్చి 21న ఇచ్చిన ఉత్తర్వుల్ని ఉల్లంఘిస్తూ మార్గదర్శి ఎండీకి వ్యతిరేకంగా లుకౌట్ సర్క్యులర్ ఇచ్చారు. సంస్థ ఆస్తుల్ని అటాచ్ చేశారు. ఏపీసీఐడీ అధికారులపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ మార్గదర్శి ఎంటీ సిహెచ్ శైలజ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కె సురేందర్ విచారణ చేపట్టారు. కోర్టు ధిక్కరణపై క్షమాపణ కోరుతూ అఫిడవిట్ దాఖలు చేస్తామని, గత విచారణ సందర్భంగా సిఐడి గడువు తీసుకుని దాఖలు చేయలేదని మార్గదర్శి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. లుకౌట్ సర్క్యులర్ను ఎందుకు జారీ చేయాల్సి వచ్చిందో తెలుపుతూ కౌంటర్ దాఖలు చేశామని ఏపీసీఐడీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అదే మీ సమాధానమైతే తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అయితే అఫిడవిట్ దాఖలకు గడువు కావాలని, ఎల్ఓసీ విషయంలో వివరాలను సమర్పిస్తామని సిఐడి తరపు న్యాయవాది తెలిపారు. తర్వాత విచారణను డిసెంబర్ 15కు న్యాయమూర్తి వాయిదా వేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్కు తుపాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ అండమాన్, మలక్కా జలసంధి పరిసరాల్లో ఏర్పడిన ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి వాయుగుండంగా మారుతుందని, అనంతరం వాయువ్య దిశగా కదిలి ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. డిసెంబర్ మొదటి వారంలో తుపాను తీరం దాటొచ్చని, ఈ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో డిసెంబర్ 4 నుంచి 6 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పంటలు కోత దశలో ఉండటంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే వెనక్కు రావాలని హెచ్చరికలు జారీ చేసింది. నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని వివరించింది. హమాస్తో ఇజ్రాయెల్ తాత్కాలిక యుద్ధ విరమణ 6వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో 30 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. హమాస్ మిలిటెంట్లు 12 మంది ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయగా, ఇరువురి మధ్య ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ 30 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. యుద్ధ విరమణ గడువును పెంచే ప్రయత్నాల్లో భాగంగా ఖతార్లో మధ్యవర్తుల సమావేశంలో ఖైదీలు, బందీల విడుదలకు ఇజ్రాయెల్, హమాస్ నిర్ణయం తీసుకున్నాయి.
అనుమానాస్పద లావాదేవీల కారణంగా 70 లక్షల మొబైల్ నంబర్లను నిలిపివేసినట్లు కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు. డిజిటల్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు బ్యాంకులు తమ వ్యవస్థలను పటిష్టపరచుకోవాలని సూచించారు. ఫైనాన్షియల్ సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ పేమెంట్లలో మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకుల ప్రతినిధులతో వివేక్ జోషి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిజిటల్ మోసాలు, వాటిని ఎదుర్కోవడంలో తలెత్తుతున్న సవాళ్లకు సంబంధించి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఓ ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఆధార్ ఆధారిత పేమెంట్లలో మోసాలు, సమాచార భద్రతపై దృష్టి సారించాలని వివేక్ జోషి రాష్ట్రాలను అప్రమత్తం చేశారు.